హుద్హుద్ బీభత్సం సృష్టించి సరిగ్గా నేటికి నెల రోజులు. పెను విపత్తు తాలూకా ప్రభావం మాత్రం రైతుల్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఒక కష్టం తప్పిందనుకునేలోగా మరో సమస్య మీద పడుతోంది. ప్రచండ గాలులకు ఉత్తరాంధ్రలోని చెరువులు, కాలువలకు భారీగా గండ్లు పడ్డాయి. తుపాను వర్షం కంటే కట్టలు తెగిన చెరువులతోనే అధిక నష్టం వాటిల్లింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో గండ్లు కారణంగా పెద్ద మొత్తంలో పంటలు మునిగిపోయాయి. మిగిలిన అరకొర పంటను సుడిదోమ నాశనం చేస్తోంది. బ్యాంకుల నుంచి రుణాలు అందక బీమా ప్రయోజనానికి దూరమై ఇప్పుడేమో పంటను కోల్పోయి రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాల రైతుల్ని మూడేళ్లుగా ఏదో ఒక విపత్తు దెబ్బతీస్తూనే ఉంది. వరుస తుపాన్లతో కర్షకులు ఏటా నష్టపోతూనే ఉన్నారు. రైతులు కాలు చేయి కూడదీసుకునే అవకాశం లేకుండా అప్పుల పాలవుతున్నారు. గత నెలలో విరుచుకుపడిన హుద్హుద్ సర్వం కోల్పోయేలా చేసింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాభావం వెంటాడగా అనంతరం వర్షాలు కురుసాయన్న ఆనందం అన్నదాతలకు లేకుండా పోయింది. కనీసం రబీలోనైనా పంటలు వేసుకునే మార్గం రైతులకు కనిపించడం లేదు. గోరు చుట్టు మీద రోకటి పోటులా చెరువులకు పడిన గండ్లు కష్టాల్ని పెంచాయి. 2-3 సంవత్సరాలు కలిసి వచ్చింది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా తుఫానుల వల్ల పోవడం జరుగుతుంది. సంవత్సరానికి ఒక 50,000, 30,000, 40,000 2 పంటల పని నుంచి అప్పులు అయిపోయి 4 లక్షలు ఉంటుంది. ఆ మునిగిపోవడం వల్ల వ్యవసాయం వల్ల ఏ సేఫ్టీ కనపడలేదు. ఏం చేయాలనే బాధతో నానా బాధలు పడుతున్నాం. సింగ్ పంట కూడా పండించుకోవడానికి బలం లేకుండా పోయింది. దానికి ఆధారం లేటు కనపడక ప్రభుత్వాన్ని చెప్పి ఏదైనా చెరువు పని అయినట్టుగా సాల్చుకున్నామని 4 రైతుల్ని ప్రోత్సాహం చేసి బాధపడతాం. పోయి ఎక్కడ పొలం ఉందండి, చెరువునే ఉంది ఒక 20 సెంట్లు. అది పూర్తిగా పడిపోయి నేలమట్టం అయిపోయింది. ఆ ఉన్నదానికి పురుగు వచ్చి దోమ కొట్టి వచ్చి ఆ ఉన్న భూమి కూడా స్వప్నగా అయిపోయింది. మందులు గట్ట కొట్టి మందుగా కొడతాం. విజయనగరం జిల్లాలో తుపాను కారణంగా నీటి వనరులు ధ్వంసమయ్యాయి. చెరువులు, కాల్వలకు గండ్లు పడడంతో లక్షల ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. జొన్నవలస, ధర్మపురి తదితర ప్రాంతాల్లో వరి చేలకు అపార నష్టం వాటిల్లింది. తుపాను వెలిసిన తర్వాత మిగిలిన కాస్త పంటకు సుడిదోమ, తెగుళ్ల బెడద ఎక్కువైంది. అప్పులు చేసి సాగు చేసిన పైరు తుపాను, చీడపీడల బారిన పడి దెబ్బతినడంతో దిక్కుతోచని రైతులు పంటను తగలబెట్టేశారు. ఆ దగ్గర కలిసిరు జలాధారం కలిగినటువంటి దగ్గర 52 ఎకరాల భూమి కలదు. ఈ చెరువు వచ్చి మొన్న హుద్హుద్ తుఫాన్కి వచ్చి గండి కొట్టేసి మొత్తం ఏకంగా ఈ పొలం మొత్తం మీద ఏకంగా ఫ్లో అయిపోయి మొత్తం భూమి మొత్తంగా నాశనం అయిపోయింది వరి పంట. దాని మీద వచ్చి గవర్నమెంట్ వారికి ఈ చెరువు గండి పూడ్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రెండోది ఏంటంటే ఈ చెరువు ఈ ఫస్ట్ పంట ఎలాగా నష్టపోయాం. తర్వాత 22,000 రూపాయలు ఎకరానికి వచ్చి అప్పులు తెచ్చి వడ్డీలు తెచ్చి పెట్టుబడి మొత్తం బుడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయిందండి. మాక్సిమం వచ్చి ఎకరానికి 22,000 రూపాయలు మదుపు పెట్టామండి. ఈ 22,000 రూపాయలు మదుపు పెట్టిన తర్వాత కొంత గండి వల్ల వచ్చి ఇసుక మెట్లు వేసింది. కొంత అయితే ఏదో తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా ఏదో బాగుంటుంది అంటే ఇప్పుడు సుడిదోమ తయారైందండి. పుల్లికి సుడిదోమలో పంట నష్టం అయిపోయిందండి. ఏకంగా వరి 2 ఎకరాల్లో పెట్టాం. ఎకరాల్లో పెడితే వర్షం తుఫాను వచ్చేసి గండి కొట్టే కాదు నీరు పారిన తర్వాత అగ్గి తెగులు వచ్చేసి ఎకరాలు 2,525,000 అవుతుంది. విజయనగరం జిల్లాలో ఈ ఏడాది బ్యాంకులు రుణ పరిమితిని బాగా తగ్గించేశాయి. రుణమాఫీ నెపంతో పాత అప్పులు తీర్చిన వారికే కొత్త రుణాలిచ్చి మిగతా వారికి మొండి చేయి చూపాయి. ఫలితంగా బ్యాంకుల సహకారం లభించకపోవడమే కాకుండా అన్నదాతల్ని బీమా ప్రయోజనానికి దూరం చేసింది. రెంటికి చెడ్డ రేవడిలా రైతు పరిస్థితి తయారైంది. కౌలుదారులైతే ఇప్పట్లో కోలుకునే అవకాశం లేకుండా విపత్తు ముంచేసింది. 2 ఎకరాల వరిసేనండి, 8 ఎకరాలు సపోర్ట్ అండి. అప్పులు చేసి మొదలు పెట్టానండి. అవి నాశనం అయిపోయి పోనామండి. వరిసేను ముంచేసింది, సపోర్ట్ తోట ఇరిచేసింది. మొదలు పెట్టాము, 50,000 కొనాలండి. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన శాఖలు వేగంగా పంట నష్టం సర్వేను పూర్తి చేసి నివేదికలు పంపాయి. ఎప్పటిలా పరిహారం పంపిణీలో జాప్యం చేయకుండా సకాలంలో సాయాన్ని అందించడంతో పాటు గండ్లు పూడ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.